రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను సంబంధిత అధికారులు ఇప్పటి వరకు సర్వే చేయలేదంటూ ముసాబాదు పోతుగల్ రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వీరికి కాంగ్రెస్ నేతలు మద్దతు తెలుపుతూ దెబ్బతిన్న వరి కంకులను తహసీల్దార్ మునిందర్కు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అధికారులు స్పందించకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాసు, జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, రైతులు సుంచు మల్లయ్య, గొట్టె బాబు, పాటి నర్సయ్య, జంగా రాజనర్సయ్య, షాగల రాజయ్య, బాబు, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో మ్యాక్సిమం 70% మాకు వస్తే కంపల్సరీ సర్వే చేస్తాం. 1300 ఎకరాలు వేసింది. 1300 ఎకరాలలో దాదాపు మరి 700 ఎకరాలు డ్యామేజ్ అయింది. ఒకసారి చూడండి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఒక 4-5 డేస్ తర్వాత అని అసలు నష్టపరం ఇస్తారా కూడా ప్రభుత్వంలో భగవంతానికి లేదు. మరి పరిస్థితి ఏది ఒక్కసారి మీ దృష్టికి వస్తే మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కొంచెం వేగంగా పరిష్కారం చేస్తారేమో. రెవెన్యూలో మేము కలిసి కొన్ని విలేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో చేయడం జరిగింది. అది మళ్ళీ ఒకసారి చేయలేదు సార్. జైళ్ళకి వచ్చే చూస్తారు. యాక్చువల్ ఏంటంటే అక్కడ పోలేదు సార్. వాస్తవంగా వాళ్ళు ఏంటంటే ఎవరో 4 నాసు ఉంటాడో లేకపోతే రోడ్డు తిరిగేటో రాసుకుంటే నేను రాసుకుంటే కరెక్ట్ కాదు కదా. ఫీల్డ్ తీసుకుపోయి యాక్చువల్గా ఎంత నష్టం జరిగింది, ఏం జరిగింది, వాస్తవ పరిస్థితి ఏంటంటే తెలుసుకోలేదు. ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొని వస్తే ఇదే ఈ 2-3 రోజుల అగ్రికల్చర్ రిపోర్ట్ రాకపోతే ఎప్పుడైతే రైతులు నష్టపోయారు పెద్ద ఎత్తున మాత్రం మేము ఆందోళన చేపడతాం. తప్పకుండా రైతుల పక్షాన ఆందోళన చేపడతాం. అలానా ఇంటిది ఉంటారు కదా ఆయన సరే అది ఏమన్నా రిపోర్ట్ అయితే ఇవ్వాలి కదా. ఇంత నష్టం జరిగినప్పుడు నువ్వు రికార్డ్ ఇస్తే సరే. ఇంతవరకు వ్యవసాయ అధికారులు మోకా మీదకి పోయి పరిశీలించలేకపోయారు. అందుకే మేము రైతులము 2-3 రోజుల దాకా అడగల వాళ్ళతో చూసినాక ఏర్పడుతుందంటే ప్రజావాణిలో మేము ప్రజావాణిలో మేము వినతి పత్రం ఇచ్చినాము కనుక మాకు ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చిన కనుక మేము న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం.